నార్మల్‌గా డైలీ ఏ టైంకి నిద్ర లేచినా వెకేషన్‌లో ఉన్నప్పుడు, లేకపోతే మోటల్‌లో స్టే చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఎర్లీ మార్నింగే నిద్రలేస్తాను. ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ మోటల్‌లో ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ క్లోజ్ అయిపోతది కదా! నాలాగా మీలో ఎంతమంది ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ కోసం వెకేషన్‌లో ఉన్నప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తారు? మంచిగా మార్నింగే లేచి రెడీ అయ్యి హోటల్ కెఫెటేరియాకి వచ్చేసాను. ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ లేకుండే, ఉన్నవి కూడా కొన్ని నాన్ వెజ్ ఉండే. కాకపోతే యోగర్ట్, సీరియల్, బ్రెడ్ అలా కొన్ని ఉంటే తీసుకున్నాను. అన్నీ తీసుకొని ప్లేట్‌లో పెట్టుకొని తినడం స్టార్ట్ చేశా. అప్పుడు వచ్చింది వెయిట్రెస్ ఎక్కడి నుంచి వచ్చిందో, మీకు నేను టేబుల్ ఇచ్చానా అని అడిగింది. నువ్విచ్చేదేంది, టేబుల్ ఖాళీగా ఉందని నేనే కూర్చున్నాను అంటే అప్పుడు చెప్పింది చావు కబుర్ చల్లగా, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ కాదంట, ఇది పెయిడ్ అంట. ఎంత అంటే $22 అన్నది. వీళ్ళు పెట్టే 4 బ్రెడ్ ముక్కలకి $22, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ బఫే అన్న పేరు. ఇంత పెద్ద హోటల్ పెట్టుకున్నారు, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ ఇవ్వట్లేదు. నేను అప్పటికే తినడం స్టార్ట్ చేసేసా. ఇంకేం చేస్తా, సచ్చినట్టు $22 కట్టేసి వచ్చాను. అయినా మిస్టేక్ నాదే, ఐ అజ్యూమ్డ్ ఇట్ టు బి ఫ్రీ. నార్మల్ గా 3 స్టార్ హోటల్స్ లోనే ఫ్రీ ఉంటది, ఇది 5 స్టార్ హోటల్, ఫ్రీ ఉంటదని నేను బై డిఫాల్ట్ అనేసుకున్నాను. ఐ షుడ్ హావ్ చెక్డ్. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? ఫ్రీ అని అనుకోని వెళ్ళి డబ్బులు వదిలించుకున్నారా?